పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసరికి మనకి వాషింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇమ్మీడియట్గా డ్రైన్ చేయడానికి మనకి ఎందుకంటే కౌంటర్ మీద పెడితే తడి అది అవ్వకుండా ఇందులో మొత్తం డ్రైన్ అయ్యాక తర్వాత మనం కరెక్ట్గా బాక్సెస్లో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మెయింటెనెన్స్ని ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది మళ్ళీ ఇంకో స్టోరేజ్ యూనిట్, అగైన్ షెల్ఫ్. ఇంకేదన్నా ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే అవంతా ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే. ఎందుకంటే కిచెన్ అనగానే రకరకాల స్టోరేజ్ ఉంటుంది. ఏదన్నా కానీ మనం కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడానికి ఇదొక మిస్లేనియస్ స్టోరేజ్ యూనిట్. ఓకే. ఇది ఏంటంటే బేసిక్గా మైక్రోవేవ్ యూనిట్ లాగా అనుకోవచ్చు. సపోజ్ ఈ మైక్రోవేవ్ వాడుతున్నప్పుడు ఇప్పుడు మైక్రోవేవ్ ఐ లెవెల్లో ఉందనుకోండి, మనకు వాడడం ఈజీ, ఏదైనా తీసి పెట్టడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. గ్లౌస్ కానీ లేదా వాటి యూటెన్సిల్స్ వేరే ఉంటుంది, అది కానీ కుకింగ్ ఐటమ్స్ కానీ ఎనీథింగ్ యూ కెన్ స్టోర్ ఇన్ దిస్ యూనిట్. సో మరి ఇంకా పైన వచ్చేసరికి మనకి ఇదేంటంటే డిఫరెంట్గా ఉండాలని ఓపెన్ షెల్ఫ్స్. ఓకే. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ రిక్వైర్మెంట్ అడుగుతారు, అంటే వాళ్ళు డిస్ప్లే ఐటమ్స్ కానీ లేదా ఒక్కొక్కసారి వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టుకునే క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి అలాంటి ప్రొవిజన్ ఇవ్వడానికి ఇది ఒక స్టోరేజ్. క్రాకరీ, మంచి క్రాకరీ ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే అది కూడా అలాంటిది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి దీనికి ఇది వచ్చేసి డ్రిప్ ట్రే యూనిట్ అంటాము హేమ. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ సింక్లో మనం ఏదైతే క్లీన్ చేస్తామో కౌంటర్ మీద పెట్టకుండా డైరెక్ట్గా మీరు ఇందులో పెట్టేశారనుకోండి, వాటర్ డైరెక్ట్గా సింక్లో పడిపోతుంది. మనం సపరేట్గా మళ్ళీ దాన్ని డ్రైన్ చేయాల్సిన అవసరం కానీ లేదా వాటిని అలా తుడవడం కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా నీళ్లు ఇందులో పడిపోతాయి. ఓకే. దీనిని మనం టాప్ లిఫ్ట్స్ అంటాం హేమ. ఓకే. ఇందులో అగైన్ మనం కాఫీ టిన్స్ కానీ షుగర్ టిన్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం అన్ని ఇలా ఓపెనబుల్ డోర్స్ పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి మామూలుగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఇటాలియన్ లుక్ కావాలి, కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి టాప్ లిఫ్ట్స్ బాగా ఉంటాయి. అంటే హారిజాంటల్ యూనిట్ ఇది. సో ఫైనల్గా ఇదేంటి, దీనిని మనం రోలర్ షటర్ యూనిట్ అంటాం మేము. ఇందులో ఏంటంటే మనం ఏదైతే చిన్న చిన్న అప్లయన్సెస్ ఉంటాయో అది ఏదైతే కౌంటర్ మీద పెట్టి క్లమ్జీ లుక్ ఇవ్వకుండా నీట్గా పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ యూనిట్. ఓకే. పరిమళ గారు చాలా మంచి కిచెన్ చూపించారు. నిజంగా మా సక్కులు కూడా ఈ కిచెన్కి ఫ్యాన్ అయిపోయి ఉంటారని నాకు తెలిసి. సో అప్రాక్సిమేట్లీ ఈ కిచెన్ కాస్ట్ ఎంత ఉంటుందంటారు? అందాజుగా 1.2 నుంచి 1.5 దాకా ఉండొచ్చు. 1.2 నుంచి 1.5 వరకు ఉండొచ్చు అందాజుగా. ఓకే. సో మరి చాలా మంచి కిచెన్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూర్ వెల్కమ్ హేమ. సో మరి చూసారు కదా సకులు, ఇవాళ కిచెన్ చాలా బాగుంది కదా. మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.